ఏంటండి మీరు ఇంత సింపుల్గా ఉన్నారు, నాకు క్యారవాన్ అవసరం లేదు, నాకు నేను తాగలేను, నాకు ఏం ప్రత్యేకంగా ఫుడ్ కూడా అవసరం లేదు, ఏం ప్రొడక్షన్లో ఇస్తారో అది తినేస్తాను, ప్యూర్ వెజ్ అంటే ఇచ్చే ఫుడ్ కూడా తినలేను అనుకోండి, తాగలేను, తినలేను, క్యారవాన్ అవసరం లేదు, చెట్టు కింద కూడా ఉంటాను. నేను స్టార్టింగ్ లో కూడా వచ్చేటప్పుడు చాలా మందిని అడిగితే కస్తూరి గారు ఎక్కడ అన్ని క్యారవాన్లు ఎత్తుతుంటే ఇక్కడ కాదు మేడం మా పక్కన ఎక్కడ ఉంటారు చూడండి. అవును, సెట్లో తిరుగుతూ ఉంటాను, వెళ్ళిపోను, నా షాట్ అయిన తర్వాత వెళ్ళిపోను. ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు మా అసిస్టెంట్స్ చెయ్యాలి, నేను చేయకూడదు అలా ఏం కాదు, నా బ్యాగ్స్ నేను మోస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అలాంటి ఏం లేవు. అది ఎందుకు లేవు అంటే ఇప్పుడు వచ్చే కొత్త కొత్త వాళ్ళు చేసే యాటిట్యూడ్స్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళు అలా యాటిట్యూడ్స్ చూపిస్తుంటే నాకు ఒక నవ్వొస్తుంది. ఏంట్రా బాబు ఇది, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇంకా ఎంతో ఎదగాలి, ఎంతో సమయం ఉంది, చేసేది ఎంతో ఉంది చేయడానికి, కానీ యాటిట్యూడ్ మాత్రం ఇంత ఉంది ఏంటో. ఓకే, మాకు నేను చూసేవాళ్ళు అందరూ ఏఎన్ఆర్ గారు, విజయశాంతి గారు, శోభన. ఈ విజయశాంతి గారు అప్పుడు తను ప్రొడక్షన్ నిప్పురవ్వ, నా ఫస్ట్ తెలుగు మూవీ బాలకృష్ణ గారితో. సో దాంట్లో నేను బాలకృష్ణ సిస్టర్ ఫస్ట్ మూవీ అండి, నాకు టోటల్ ఫస్ట్ మూవీ అది. సో దాంట్లో షీఈస్ ద ప్రొడ్యూసర్. నైట్ అంతా జరుగుతుంది షూటింగ్, ఆవిడకి లేడీస్ ఇష్యూ, సో నొప్పి, కడుపు నొప్పి, ఫైట్ సీక్వెన్స్, కాల్ని ఎత్తి ఎత్తి ఫైట్ చేయాలి, ఫుల్ కిక్స్, అంతా కిక్స్ చేసేది వచ్చి కడుపు పట్టుకొని ఒకవైపు కూర్చుంటుంది. ఇలా నేను అడిగాను, మీరేంటండి ఇది ఒక 3 days తర్వాత చేసుకోవచ్చు కదా, హెల్త్ కొంచెం బాగా అయ్యేలా తర్వాత, హెల్త్ కొంచెం బాగా అయ్యే తర్వాత చేసుకోవచ్చు కదా అంటే, నో 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 మిగతా అందరూ డేట్స్ ఉన్నారు కదా, కాంబినేషన్స్ అంటుంది. ఆ నొప్పితో టాబ్లెట్స్ వేసుకొని నైట్ అంతా చేసే ఆ విజయశాంతిని చూసి నేను వచ్చాను. శోభనాకి కంజంక్టివైటిస్ వచ్చింది, మెడ్రాస్ అయి అంటాం, కళ్ళు ఇది ఉబ్బిపోయింది. కానీ ఆ రోజు నాకు డేట్స్ లేవు, నేను 3 movies చేస్తున్నాను, నెక్స్ట్ డే చెన్నైకి వెళ్ళాలి, అలా తెలుగు మూవీ గ్యాంగ్ వార్ అనుకుంటున్నా. సో ఒక గుడిలో ఒక ఇది కళ్ళు 2 ఇలా ఉన్నాయండి, 2 ఎలా చెప్పాలంటే ఈ ఫ్రాగ్ ఇలాగా అయిపోయింది, ఇంతగా పెద్దగా. దాని మీద మేకప్ చేసి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి దాంట్లో వచ్చి ఇచ్చింగ్ ఉంటుంది, అలా ఇచ్చింగ్ ఉంటుంది, కళ్ళ నుంచి నీళ్ళు అలా పోస్తూ ఉంటుంది. షీ కేమ్ అండ్ డిడ్ అండి నా కోసం ఒక 1 scene, షీ కేమ్ అండ్ డిడ్ కాంబినేషన్ చేసి వెళ్ళిపోయారు. అలా అప్పుడే తను వచ్చి పెద్ద హీరోయిన్, నేషనల్ అవార్డు, అలాంటి హీరోయిన్. ఏంటో ఇలాంటి వాళ్ళని చూసి రజనీకాంత్ గారు సెట్లో అక్కడ ఎక్కడో మూలలో పడుకోవడం చూసేదాన్ని నేను. సో ఇలాంటి వాళ్ళని చూసి వచ్చే తర్వాత మాకు ఏఎన్ఆర్ గారిని చూసి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడే పద్ధతి చూసి మనం నేర్చుకున్నామండి. ఈ యాటిట్యూడ్ వల్ల సక్సెస్ అని అనిపించే వాళ్ళకి ఓకే, వాళ్ళకి హ్యాపీ అంటే ఓకే. నాకైతే అలా చేయడం రాదు, అలా చేసే వాళ్ళని కూడా నేను అంతగా ఓకే కాదు మేడం, చాలా మంది ఏంటంటే రియల్ సక్సెసెస్ ఎప్పుడు పొగురు చూపించరు. షారుఖ్ ఖాన్తో నేను ఫ్యాన్ గర్ల్ మూమెంట్. షారుఖ్ ఖాన్ IPL మ్యాచ్ కోసం చెన్నై వచ్చినప్పుడు, నేను క్రికెట్ పిచ్చి కదా, నేను షారుఖ్ ఖాన్ నా పక్కనే కూర్చొని చూస్తూ ఉంటే ఫుల్ బాడీ గార్డ్స్, నేనెవరో ఆయనకి అప్పుడు తెలీదు. సో నేను రిక్వెస్ట్గా నేను ఎవరో అని నేను చెప్పించుకోను, నేను నా క్యారెక్టర్ కదా, నేను వెళ్ళి నార్మల్గా సరదాగా అడిగాను ఫోటో. అందరూ నన్ను తోస్తున్నారు, ఇంత మన బాడీ గార్డ్స్.
హీ టుక్ మై ఫోన్, హీఈస్ గివింగ్ పిక్చర్ ఫోటో అండ్ గోయింగ్. తర్వాత ఆయనకి నేను కూడా ఆర్టిస్ట్ అని అంతా తెలిసింది, కానీ తెలియకుండానే ఆయన చేశారు. అది సింప్లిసిటీ అంటే, అది జెంటిల్మన్లీతనం అంటే, పెద్దరికం. సో నేను షారుఖ్ ఖాన్ అయ్యకపోయినా షారుఖ్ ఖాన్ లాగా సింపుల్గా ఉండాలని అనుకుంటా. సూపర్ మేడం, సూపర్ మేడం. యాక్చువల్గా మేడం చాలామంది ఏంటంటే కమల్ హాసన్ గారితో, బాలకృష్ణ గారితో వాళ్ళతో చేయాలనుకుంటారు కదా, మీరు వాళ్ళ సిస్టర్ రోల్ చేశారు మీరు. అవును. అంటే ఇప్పుడు ఓకే, ఆ రోజుల్లో తర్వాత మళ్ళీ వాళ్ళతో యాక్ట్ చేసే ఛాన్స్ రాదు కదా, రాదు. వాళ్ళతో పక్కన హీరోయిన్గా చేసే ఛాన్స్ రాదు, అయినా మీరు ఎట్లా ఒప్పుకున్నారు? అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫిల్ము అది ఇండియన్ అయితే, అది కూడా అప్ అండ్ కమింగ్ స్టేజ్లో మనం అలా అనుకోలేదు, ఏదో సరదాగా చేసాము. దాని తర్వాతనే పెద్ద పెద్ద మూవీస్లో హీరోయిన్గా చేశాను. సో అది దాని గురించి ఏముందండి తెలుగులో సినిమాలో. ఇంకో విషయం, కమల్ గారితో ఎలాగైనా చేయొచ్చు. ఆయన కూడా సిస్టర్గా, బ్రదర్గా చేశారు. బ్రదర్గా చేసే వాళ్ళతోనే జోడీగా చేశారు. అలా బాగా చాలా చేశారు ఆయన. ఇప్పుడు అంతులేని కథలో తమిళ్ వెర్షన్లో ఆయన బ్రదర్ క్యారెక్టరు, సాగర సంగమంలో జయప్రద గారు జోడీ కదా. అలా ఐ థింక్ అది ఉంది. ఇప్పుడైతే ఇప్పుడు లేదు, అంత లేదు. మాకు అప్పుడు సినిమా తెలియదండి, సినిమాలో ఇలాంటి రూల్స్ ఉన్నాయి అని కూడా తెలియదు, పట్టించుకోలేదు అంతే. కాదు మేడం, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను గృహలక్ష్మి చేస్తున్నాను. ఇప్పుడు గృహలక్ష్మి అయితే టీవీ సీరియల్స్ ఎవరు చెయ్యరు, చేస్తే సినిమాలో మళ్ళీ అవకాశాలు రావు అని నా టైంలో మనం అదే అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏమైందంటే తమిళ్లో రమ్యాకృష్ణ గారు సీరియల్ చేశారు, దాని తర్వాతనే బాహుబలి చేశారు. ఖుష్బూ సీరియల్సే చేస్తున్నారు, ఇంకా కంటిన్యూస్ సీరియల్ వెంట సీరియలే చేస్తున్నారు. రోజా ఒక సీరియల్ చేసింది, అది సగం ఆగి కూడా పోయింది. రాధికా గారు సీరియల్ క్వీన్. మేనా ఒక సీరియల్ చేసింది, అది కూడా అంటే రాధికా లాగా ఖుష్బూ లాగా. దేవయాని సీరియల్, సుకన్య సీరియల్. తమిళ్లో అందరూ మూవీ ఒక పక్క చేస్తూ సీరియల్ కూడా చేస్తారు. సముద్రకని గారు రూట్సే సీరియల్ అనుకోండి. సో ఇప్పుడు అక్కడ మారింది, అక్కడ మార్పు వస్తే కన్నడలో మారింది, మలయాళంలో మారింది, తెలుగులో కూడా ఐ థింక్ మార్పు వస్తున్నాయి. నాకైతే అవకాశాలు వస్తున్నాయి కాబట్టి ఓకే. ఎలాగైనా సపోర్టింగ్ కాస్టే కదా, ఇప్పుడు హీరోయిన్ కాదు. ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ టు ప్లే సిస్టర్, యంగ్ మదర్, ఇలాంటివే వస్తాయి. ఓకే, ఇక్కడ హీరోయిన్ వేషం కదా.